హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ దస్తగిరి ఫ్రమ్ కేకేడిన్ ఫార్మ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇవి చూడండి, ఈ కోడి పిల్లలు ఈరోజు వచ్చాయి, ఇంక్యుబేటర్లో తీశాను. మొత్తం 62 గుడ్లకు గాను 49 పిల్లలు వచ్చాయండి. అంటే అప్రాక్సిమేట్లీగా ఒక 80% హ్యాచింగ్ రేట్ అనేది వచ్చింది. పిల్లలు చాలా హెల్తీగానే వచ్చాయి. ఫస్ట్ మనం మొదటి రోజు వచ్చిన పిల్లలు బ్రూడింగ్లో పెట్టాలంటే అక్కడ మనం బ్రూడింగ్ చేసే ప్లేస్లో మినిమం 35 degrees టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలండి ఫస్ట్ వీక్. తర్వాత నెక్స్ట్ వీక్ 2 degrees అట్లా తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు మనకి ఆ బ్రూడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండి కోడి పిల్ల అనేది హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంక్యుబేటర్లో చేపిస్తాం కాబట్టి తల్లి ఉండదు, కాబట్టి వాటికి కావాల్సిన టెంపరేచర్ అనేది మనం వాటికి అకామిడేట్ చేయాలి. ఇవి చూడండి, ముందుగా పిల్లలు వచ్చిన తర్వాత ఆ బ్రూడింగ్ సెటప్ అంతా చేసుకొని వాటికి ఫీడ్ అనేది ఇవ్వాలి. వాటర్లో కూడా మనం ఇది నియోడాక్స్ పోర్ట్ అండి, నియోడాక్స్ పోర్ట్ అనే మందు కలిపి వాటర్లో పెట్టాలి. నియోడాక్స్ పోర్ట్ మందులో వచ్చేసి డాక్సిసైక్లిన్ విత్ నియోమైసిన్ కాంబినేషన్లో ఉంటుందండి. అది ఆ పౌడర్ అనేది అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఏమైనా ఈ ఎగ్ రిలేటెడ్ యాక్ ఏమైనా కడుపులో ఉంటే అదంతా కరిగి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు టెంపరేచర్ కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి, అప్ అండ్ డౌన్స్ లేకుండా. అప్పుడు హెల్తీగా పెరుగుతాయి పిల్లలు కూడాను. ఫీడ్ కూడా నేను వచ్చేసి లేయర్ చిక్ ఫీడ్ ఇస్తానండి ఒక 10 days వరకు. తర్వాత మామూలుగానే లేయర్ ఫీడ్ ఇస్తాను. బ్రాయిలర్ ఫీడ్ అయితే నేను ప్రిఫర్ చేయనండి. ఎందుకు అంటే ఒక 1 month వరకు బ్రాయిలర్ ఫీడ్ వాడితే బాగానే ఉంటాయండి పిల్లలు, గ్రోత్ కానీ అంతా బాగానే ఉంటుంది. తర్వాత మనకేంటంటే ఈ లివర్ కంప్లైంట్స్ రావడం, 1 month తర్వాత ఇవి బారులు ఎండిపోవడం, డల్గా ఉండి చనిపోవడం, ఇట్లాగా కంప్లైంట్స్ అనేవి వస్తాయి. అందుకని చెప్పేసి వీలైనంత వరకు లేయర్ చిక్ ఫీడ్ వాడడానికి ట్రై చేయండి పిల్లల వరకు. నేనైతే లేయర్ చిక్ ఫీడే వాడతాను. పిల్లలు అనేటివి మనం బల్క్గా పెంచుతాం కాబట్టి వాటికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్, ప్రోబయాటిక్స్ అన్నీ వాటికి ఇవ్వాలండి. అప్పుడే మనకి పిల్లలు అనేటివి గ్రోత్ బాగుంటుంది, హెల్తీగా పెరుగుతాయి. తొందరగా జబ్బులు పారినా పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాటర్లో కలిపే ఇవి కొన్ని మల్టీవిటమిన్స్ ఇవి కూడా మనకి మార్కెట్లో చాలా రకాల కంపెనీలు దొరుకుతాయండి. మీ దగ్గరలో ఏది బెటర్గా ఏది మంచిగా దొరికితే అది తెచ్చి వాడుకోవచ్చు. నేను కూడా కొన్ని మల్టీవిటమిన్స్ వాటర్లో కలిపి వాడతాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇవి వాటికి ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా కానీ అట్లాగా మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లాగ చేస్తారని ట్రై చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ.